వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తీసుకునేది ప్రజల సొమ్ము జీతాలుగా, పనిచేసేది మాత్రం జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా. ఇది ప్రభుత్వ అధికారుల్లో కొంతమంది యొక్క పనితీరు. అట్ ద సేమ్ టైం ఎన్నికల కమిషన్ ఇటీవల వాలంటీర్లకు సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందించి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యకలాపాల్లో పాల్గొనకూడదు అని నిషేధం విధించింది. వాళ్ళని దూరంగా ఉంచమని చెప్పింది. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది. అట్ ద సేమ్ టైం సలహాదారులకి కూడా ఇదే నియమావళి ఉంటుంది అని స్పష్టం చేసింది. అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు మాకేదో జగన్మోహన్ రెడ్డి తన జేబులోంచి డబ్బులు ఇస్తున్నాడు, తనకి మాత్రమే మేము భక్తులం పనిచేస్తున్నాం అన్నట్టుగా. ఇంకా బేసిక్గా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనుకోవచ్చు, లేదంటే పార్టీలో ఉన్నటువంటి నేతలు అనుకోవచ్చు, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా చలామణి అవుతున్నారు. ఇంకా మన ప్రభుత్వ ఉద్యోగులుగా కూడా ఉన్నారు అన్నది కొంతమంది విషయంలో స్పష్టం అవుతోంది. ముఖ్యంగా సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి వెంకట్రామిరెడ్డి, ఈయన పేరు చెప్పగానే సరే రెడ్డి గారు కాబట్టి అని చెప్పేది తెలుగుదేశం వాళ్ళు ఆరోపించినట్టు, ఇంకో ప్రతిపక్షం ఆరోపించినట్టు ఆయన సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి అన్న ఆరోపణలు సహజంగా చేస్తారు. కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, సచివాలయ సంఘ ఉద్యోగుల అధ్యక్షుడిగా ఉన్నటువంటి వెంకట్రామిరెడ్డి భక్తు వైఎస్ఆర్సీపీ పార్టీ నేత అనడానికి అనేక సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. తెలంగాణలోని హైదరాబాద్లో పద్మారావు నగర్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా సదరు వెంకట్రామిరెడ్డి గారి సతీమణి పోటీ కూడా చేశారు. ఇది అందరికీ తెలిసినటువంటిదే. సో ఆయన పార్టీ నేత కాకుండా పోతాడా? మరి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాడు కదా, మరి దాన్ని కూడా కన్సిడర్ చేయాలి కదా అని చెప్పి చాలామంది అంటారు. దాన్ని అమాయకత్వం అనాలి. సో మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాక ముందు నుంచి కూడా సచివాలయ ఉద్యోగుల సంఘంలో సభ్యుడిగా ఉన్నటువంటి వెంకట్రామిరెడ్డి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కీలకమైనటువంటి ఫైల్స్ చోరీ చేశారు అన్నటువంటి ఆరోపణలు ఆయనకి చాలా ఉన్నాయి. ఎంక్వైరీ జరిగింది, దోషి అని తేలింది, కానీ చర్యలు తీసుకోలేదు. ఎలక్షన్స్ వచ్చేసాయి, ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. వచ్చిన వెంటనే ఆయన అటువంటి తప్పులు ఏమీ చేయలేదు అని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చేయడం జరిగింది. సో ఇంకేం చెప్పాలి ఆయన గురించి? మొత్తానికి ఆయన చేసిన పాపం పండింది అనుకోవాలో, లేదంటే వెళ్ళండి మీరు కూడా జగన్మోహన్ రెడ్డికి తగ్గట్టుగా, అంటే వాలంటీర్లు చాలామంది రాజీనామాలు చేసి వైసీపీ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. అలాగే సలహాదారులకు కూడా రేపు మాపో సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయబోతున్నారు. ఆయన బాటలోనే మిగతా సలహాదారులందరూ కూడా రాజీనామాలు చేసి వైసీపీ ప్రచార బాట పట్టాలి అనేటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆల్రెడీ ఆయన చేసినటువంటి పని ఎక్కడ ఆయన చేశారు ఏంటి, ఎక్కడ అంటే ఆయన అమరావతి దాటి వెళ్ళొద్దు అంటే ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. టీచర్ల సమావేశానికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో మీరందరూ కూడా వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఓటు వెయ్యాలి అని చెప్పి ఆయన అక్కడ మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా ఎన్నికల సంఘం దృష్టికి వెళ్ళాయి. వెళ్ళిన తర్వాత విచారణ జరిపి ఆయన పాల్గొన్న మాట వాస్తవం, ఆయనటువంటి ప్రలోభాలకు గురి చేసిన మాట వాస్తవం తేలిన తర్వాత ఆయన మీద సస్పెన్షన్ వేటు వేసింది. సో ఇకపై పూర్తి స్థాయి జగన్మోహన్ రెడ్డి భక్తుడిగా మీరు ప్రభుత్వానికి సేవలు అందించక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, అమరావతిలో ఉంటారో ఎక్కడుంటారో రిజైన్ చేసి వెళ్ళిపోయి మీరు చేసుకుంటే చేసుకోండి, కానీ ప్రభుత్వ ఉద్యోగం ఇవన్నీ చేయడం మాత్రం నిషిద్ధం, అందుకని ఈ సస్పెన్షన్ విధిస్తున్నామని స్పష్టం చేసింది. ఇంకా ఇవి మాత్రమే కాదు, ఎన్ని ఆయన మీద ఉన్నాయి ఏంటనేది చూస్తే అనేక కేసులు ఉన్నాయి, కోర్టుకి సంబంధించినటువంటి కేసులు కూడా ఆయన మీద ఉన్నాయి. సచివాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిగా ఎన్నికవ్వడానికి ఉద్యోగుల్ని ఏ విధంగా ప్రలోభపెట్టాడు, బెదిరింపులకు గురి చేశాడు, అలాగే పార్టీ పెద్దలతోటి కలిసి మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరినీ ఎలా కట్టడిలో ఉంచాలి అని చెప్పి ప్రయత్నాలు చేశాడు, అన్నీ చూసాం. వీళ్ళకి సిపిఎస్ రద్దు కాకపోయినా, పెన్షన్లు ఇవ్వకపోయినా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోయినా, ఏం చేసినా సరే మా జగనన్న మా తోడు, ఇదే రకమైనటువంటి పనితీరుతో వీళ్ళు ఉన్నారు తప్ప ఇంకొకటి కానే కాదు. సో మొత్తానికి ఒక పెద్ద స్థాయి ఉద్యోగి మీద వేటు అనేది పడింది, ఇక మిగతా వాళ్ళ మీద పడడం మాత్రమే తరువాయిగా ఉంది. సో వెంకట్రామిరెడ్డి గారు ఇకపై ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిగా కాకుండా జగన్మోహన్ రెడ్డి భక్తుడిగా పార్టీ కార్యకలాపాల్లో పనిచేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగులు ఎవరన్నా ఎదురైతే ఏం చేశామని చెప్పి దయచేసి ప్రశ్నించండి. ఇప్పుడు కూడా ప్రశ్నించకపోతే మీ అస్తిత్వం అనేది ఇంకా లేదు అని చెప్పడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.